నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అనేక జనులు నీడుదురు గాని నిన్ను ఏలరు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. అలాగే ఈరోజు మీకు చాలా అంటే నా నా ఛానల్లో ఫస్ట్ టైం చూపిస్తున్నాను. చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, మీకు ఈజీగా అయిపోతుంది. కొత్తగా చేసే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుందండి. అదేనండి పాయా అండి, మేకకాలతో చేస్తారు కదా, అదే పాయా చేస్తున్నానండి. ఖచ్చితంగా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఖచ్చితంగా చూసి ఎలా ఉందో ప్రాసెస్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 3 కాళ్ళు తీసుకున్నానండి. నాకు 3 దొరికినాయి. ఇవి ఎక్కువ దొరకవు, అది కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే దొరుకుతాయి కాబట్టి నేను ఎర్లీగా వెళ్ళి తెచ్చుకున్నానండి. తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ అయితే వీటిలన్నిటిని ఒక్కసారి కడిగేసి దీంట్లోనే మనం పసుపు ఉప్పు వేసుకుని బాగా పట్టించేసి ఒక 5 మినిట్స్ అది పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే దానికి పట్టి అది అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా పోతుంది. దాంతోపాటు స్మెల్ కూడా తగ్గుతుందండి. స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానివల్ల చాలామంది తినరు. కాబట్టి ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి స్మెల్ అనేది తగ్గుతుందండి. ఇంకా అది పక్కన పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే నేను క్లీన్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటానండి. ఈ లోపల నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడ నేను కొన్ని తీసుకున్నానండి మసాలా కోసము. ఫస్ట్ అయితే నేను ఇక్కడ సోంపు, దాంతోపాటు సాజీరా, దాంతోపాటు జీలకర్ర, 2 యాలకులు, ఒక ఇలాచి, దాంతోపాటు చెక్క, కొంచెం గసగసాలండి, దాంతోపాటు పచ్చిపప్పు కూడా తీసుకున్నాను. ఈ కొంచెం అంటే హాఫ్ స్పూన్లో హాఫ్ తీసుకున్నానండి, చాలు. ఎందుకంటే నేను ఎక్కువ తీసుకోవట్లేదు కదా, కొంచెమే కదా మనం తీసుకున్న క్వాంటిటీ. ఇదైతే నాకు సరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను మసాలా ఎక్కువ వాడనండి. మసాలా ఎక్కువ నాకు ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి నేను తక్కువ తీసుకున్నాను. మీకు కుదిరితే ఇంకెక్కువ తీసుకోండి. ఇవి తీసుకొని ఒక వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి, నానుతూ ఉంటాయి. ఈ లోపల నేనైతే ఇక్కడ ఒక పెద్ద సైజ్ అంతా ఆనియన్ అయితే తీసుకొని దీన్ని చిన్న కట్ చేసుకొని దాన్ని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దాని తర్వాత నేను ఇక్కడ చింతపండు అయితే తీసుకున్నానండి. చింతపండు అయితే నేను ఇక్కడ కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే టమాటా కూడా వేస్తాను, అందుకని చెప్పేసి నేను కొంచెమే తీసుకున్నాను. మీరు మీ దగ్గర టమాటా నాకు వద్దు అనుకుంటే మాత్రం చింతపండు కొంచెం ఎక్కువ తీసుకోండి. నాకైతే సరిపోతుంది ఇది. తీసుకొని ఇది కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. కర్రీ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నానండి. ఇది కడాయిలో వాటిల్లో చేసుకోకూడదు. కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది కాబట్టి, పెద్ద ప్రాసెస్ అంటే ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్ తీసుకుని దీంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం అంటే ఎందుకంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, నాన్ వెజ్ కదా, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ అయితే. దాన్ని నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఆనియన్స్ చూపించాను కదా, ఆనియన్స్ ఇలాగా పేస్ట్ చేసేసుకొని పెట్టుకున్నానండి. దాన్ని కూడా వేసేసుకొని మంచిగా వేపుతున్నాను. ఇది మంచిగా వేగి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలండి. దీంట్లో ఉన్న అంటే వాటర్ అంతా డ్రై అయిపోయి మొత్తం అంతా డ్రై అయిపోయి మంచిగా అవ్వాలండి, అంతవరకు వేపుకోండి. అదే వేగిన తర్వాత నేను ఎక్కడైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఇవి 3 పచ్చిమిర్చి అండి. మూడు ఇలా చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. వీటిని కూడా మంచిగా నూనెలో అయితే వేపుతున్నానండి. ఇది కూడా మంచిగా స్మెల్ ఆయిల్లో మంచిగా వేపితే కొంచెం ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుందండి. ఇది కూడా మంచిగా వేగింది అనుకున్న తర్వాత నేను ఇక్కడైతే టమాటాలు అయితే వేస్తున్నాను. ఇవైతే నేను తీసుకున్నాయి 3 టమాటాలండి, అంటే చిన్నవి. అది పెద్దవి అయితే 2 చాలండి. తీసుకొని ఇవి కూడా దీంట్లో వేసేసి మంచిగా వేగనిస్తున్నానండి. ఇది కూడా మంచిగా వేగాలి, ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు మంచిగా వేపుకోండి. ఇంకొకటి, టమాటాలు సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలండి. మీరైతే వేసుకోండి. నేను ఇక్కడైతే వేసాను కానీ అది క్లిప్ మిస్ అయినట్టుందండి. మీరైతే ఖచ్చితంగా వేసుకోండి ఉప్పు. నేను ఇక్కడ కొంచెం వేసాను, ఎక్కువ వేయలేదు. ఇది కూడా మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకున్నానండి. మంచిగా
వీటిల్లో ఉన్న అది వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేపుకుంటే మంచిగా మనకి బాగుంటుంది. ఇది వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 స్పూన్ అయితే వేసాను. ఇంకొంచెం ఎక్కువగానే వేసానండి. మీరైతే కొంచెం మీ కాళ్ళు తీసుకునే దాన్ని బట్టి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే 1.5 వేసుకున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేగనిస్తానండి. ఇది మంచిగా వేగిన తర్వాత ఇక్కడ నేను ముందుగా కడిగి ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న దాన్ని మంచి కడిగేసుకుని ఒక 4-5 టైమ్స్ అన్ని మంచి కడిగేసుకుని దాన్ని పక్కన పెట్టుకున్నాను కదండి. దీన్ని అయితే నేను ఇప్పుడు కుక్కర్లో వేసేసి మంచి కలపనిస్తున్నాను. ఇక మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కలిపి నూనె అంతా ఉంది కదండి, దానికి ముక్కలకి పట్టేంత వరకు ఇలా మంచి కలుపుకోవాలండి. అప్పుడే దానికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఎందుకంటే ఇవి కొంచెం కలవండి, కొంచెం టైం పడతాయి. కాబట్టి మనం కొంచెం చూసుకొని కలవనివ్వాలి. ఇది మంచిగా ఎంతవరకు వేపుకోవాలంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి నూనె అంతా బయటకు వచ్చేంత వరకు వేపుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు నాకైతే మంచిగా వేగిపోయింది, నూనె కూడా బయటకు వచ్చింది. కాబట్టి నేను ఇందాక ముందుగానే మీకు చెప్పాను కదా, మసాలా రెడీ చేస్తున్నానని చెప్పాను కదండి. అదంతా కలిపి నేను దీంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకుంటానండి. మీకు కుదిరితే, మీకు నచ్చింది అనుకుంటే, మీకు ఇంకా గ్రేవీగా కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో మీరు కొంచెం కొబ్బరి అయితే వేసుకోండి. పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకోండి. నాకైతే అవసరం లేదు. నాకు ఇలా ఈ గ్రేవీ నాకు సరిపోతుంది కాబట్టి నేను వేసుకోలేదండి. మీకు కావాలి గ్రేవీ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీరు వేసుకోండి. నాకైతే అవసరం లేదు కాబట్టి నేను వేయలేదండి. ఇది ఇలాగా వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలండి. ఇది కూడా కొంచెం ఆయిల్ అనేది మనకు బయటకు వచ్చేంతవరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోనైతే పసుపు అయితే వేసుకున్నానండి. వేసుకుని దాంట్లోనే కారం ఒక 3 స్పూన్స్ అయితే నేను వేసుకున్నాను కారము. ఇప్పుడు నేను ఉప్పు అయితే కనిపిస్తుంది మీకు, ఇందాక కొంచెం వేసాను కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేసాను. ఇక్కడ నేను ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇంకో విషయం చెప్పలేదు మీకు, నేను మీకు చూపించాను కదా మసాలా అని, దాంట్లో ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు అయితే నా దగ్గర లేవు, నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను ధనియాల పౌడర్ చేసుకున్నదే మిక్సీ చేసుకున్నప్పుడు దాంట్లో 1 స్పూన్ అయితే వేసాను. అందుకని చెప్పేసి నేను ఇక్కడ హాఫ్ వేసానండి, కొంచెం వేసుకున్నాను ధనియాల పౌడరు. మీరు అలా చేయకండి, ధనియాలు ఉంటే ధనియాలు కూడా కలిపి నానబెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇలా చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కూడా మంచిగా వేసేసి ఆయిల్ బయటకు వస్తుంది అన్నంత వరకు మీరు ఇలా మంచిగా నూనెలో వేపుకోవాలండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే మనకు ఆయిల్ అనేది బయటకు రావాలి. ఏం వేసినా కానీ ఆయిల్ అనేది బయటకు రావాలి. అంతవరకు మనం అలా తిప్పుకుంటూ మంచిగా ఆ యొక్క అరోమా మనకి బాగా తెలుస్తుంది. స్మెల్ అయితే బాగుంటుంది, ఇక్కడ నుంచి స్మెల్ బాగా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం వేస్తున్నాం కదా ఇవన్నీని, స్మెల్ ఉంటుందేమో, చాలా ఇరిటేషన్గా ఉంటుందేమో అనుకుంటాం కానీ అస్సలు స్మెల్ ఉండదని నన్ను నమ్మండి. నేను చేశాను కదా, అసలు స్మెల్ అయితే నాకు రాలేదు, ఎక్కడ కూడా స్మెల్ రాలేదు. నిజం చెప్పాలంటే నాకు అంత ఇష్టం ఉండదండి. అదొకటి మేక తలకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు. కానీ అది చేయడం కూడా నేను ఇష్టపడను, అలాంటిది నేనే ఇష్టంగా తింటానండి. దాన్ని అయితే ముట్టుకోను కానీ దీన్ని అయితే నేను ఇష్టంగా తింటానండి. చాలా బాగుంటుంది. నేను ఆ స్మెల్ రాకుండానే చేస్తాను కాబట్టి నేను తినగలుగుతున్నాను. ఇప్పుడు నేనైతే అది మంచిగా నూనెలో అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు నేనైతే దీంట్లో 4 కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను. ముక్కలు మునిగిన తర్వాత ఎగస్ట్రా ఒక కప్పు వాటర్ అయితే ఎగస్ట్రా వేసాను. మీకు ఎంత వరకు ఉంచుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఉంచుకొని మంచిగా దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇక్కడైతే నేను 8 విజిల్స్ అయితే రావాలి. అయితే నేను ఇక్కడ కొంచెం ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత చింతపండు ఉండదు కదండి, అది వేయడం అంటే చూపించలేదు కానీ నేనైతే వేసాను. అది వేసుకొని మళ్ళీ ఇంకో 4 విజిల్స్ వచ్చిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లాస్ట్‌లో చూసుకోండి మీకు ఎంతవరకు వచ్చిందో. చూడండి నాకైతే ఇలా వచ్చింది. కాబట్టి నాకైతే వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించినాయి. అందుకని చెప్పేసి కొంచెంసేపు అయితే ఉడకపెట్టాను. వాటర్ అంతా కొంచెం గ్రేవీగా ఉండాలని చెప్పేసి ఉంచుకున్నాను. మీకు ఎలా ఉండాలి, ఎంత గ్రేవీ ఉండాలనుకుంటున్నారో, ఎంత వరకు ఉండాలనుకుంటున్నారో అంతవరకు ఉంచుకొని మీరైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా ఈజీగా అవుతుందండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే కదా చేశాను. ఖచ్చితంగా చేసుకుని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. దాంతోపాటు నేను లాస్ట్‌లో మీకు ఎప్పుడు కూడా నేను ఏదో ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను కదా, దేవుని విషయాలు ఏదో ఒక మాట మీతో షేర్ చేసుకుంటాను కదండి. ఈరోజు కూడా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడాలంటే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి, వినండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. హన్నా గురించి ఎంతమంది తెలుసండి? చాలామంది తెలిసే ఉంటుంది కదా. ఆమె ఎంతవరకు ప్రార్థించింది కూడా మీకు అందరికీ తెలుసు కదా. ఆమె ప్రార్థించడం వల్ల దేవుడు ఆమెను ఎలాంటి బిడ్డనిచ్చాడో కూడా మీ అందరికీ తెలుసు. అయితే హన్నా కూడా ప్రార్థించింది, చాలాసార్లు దేవుని దగ్గర మొరపెట్టింది. కానీ దేవుడు ఆమెకు పిల్లల్ని ఇవ్వలేదు. ఎందుకు, దేనికోసం ఇవ్వలేదంటే ఆయనకు ఒక పని ఉంది, ఆయనకు ఒక అక్కరుంది. ఆ అక్కర తీర్చడం కొరకు ఆయన వెయిట్ చేశాడు ఆమెకి ఇవ్వడానికి. కొన్ని విషయాల్లో మనకు కూడా దేవుడు కొన్ని అక్కర్లు పెడతాడు. అక్కర్లు తీరడం కోసం ఆయన పని మీద ఏదో పని ఉంటుంది ఆయనకి. ఆ పని నెరవేరాలంటే దేవుడు కొన్నిసార్లు మనకు లేట్ చేస్తూ ఉంటాడు. ఆ లేట్ని మీరు గుర్తించగలిగితే మనకి దేవుడు అక్కర తీరుస్తాడు. మరి దేవుడు కూడా అన్న విషయంలో కూడా ఇదే చేశాడు కదండి. ఆమె ప్రార్థించింది, దొరకలేదు. కానీ దేవుడి దగ్గర ఎప్పుడైతే ఆ వ్యక్తిని నీకు సమర్పిస్తానని అప్పుడైతే తను ఒప్పుకుందో దేవుడు ఆమెకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆమె కోరికను నెరవేర్చాడు. తర్వాత దేవుని పని కూడా నెరవేర్చుకున్నాడు. సమయాలుగా ఉంటూ వచ్చాడు. చిన్ననాటి నుంచి దేవుని భయం భక్తితో ఎన్నో కార్యాలు ఆయన ద్వారా నడిపిస్తూ వచ్చాడు. మీకు గుర్తుందా? చిన్నతనంలో ఉన్నప్పుడు దేవుడు ఆ చిన్న బిడ్డతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆ సమయాల ద్వారా దేవుడు ఎలాగ దేవుని యొక్క కార్యం నెరవేర్చాలో తన ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతూ వచ్చినాయి కదా. మన జీవితంలో కూడా దేవుడు ఏదో ఏర్పాటు వల్ల దేవుడు ఆఫ్ చేస్తున్నాడేమో నీ యొక్క అక్కర తీర్చడానికి కొరకు. ముందుగా నీ పనిని నిర్వర్తించడం కన్నా దేవుని పని నువ్వు ముందు కంప్లీట్ చేయి. దాని తర్వాత దేవుడిని కనుక్కొని నువ్వేమైతే అడుగుతున్నావో దేవుడు కూడా నీ పనులన్నీ తీరుస్తూ వస్తాడు. ఖచ్చితంగా ఇది నీకు దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసంతో నువ్వు అడుగు. ఆయన కార్యం ఏంటో నీకు చూపిస్తాడు. అది కంప్లీట్ చేసుకుంటే దేవుడు నీ విషయంలో ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ వస్తాడు. ఇది నిజమండి. ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఎలా ఉంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.